ప్రేమ ఒకలా ఉంటే క్రీస్తు ఆ ప్రేమతో సంపాదించుకున్నాడు. ఎంత పెద్ద సామ్రాజ్యం, ఎక్కడో బెత్లెహేమ్ అనే ఊర్లో పుట్టి ఆ యెరూషలేము నుంచి చిన్న దేశమైనటువంటి, ప్రపంచ దేశాల్లో చిన్న దేశమైనటువంటి ఆ యెరూషలేము నుండి ప్రపంచ వ్యాప్తంగా భూ దిగంతాల వరకు కూడా క్రీస్తు ఇప్పుడు వరకు వ్యాపింపగలిగాడంటే ఆయన పోరాటం చేసింది ఈ ప్రేమని ఆయుధం చేతపట్టుకునే తప్ప ఏ కత్తి పట్టుకోలేదు, ఏ కర్ర పట్టుకోలేదు, ఏ గన్న పట్టుకోలేదు అండి. ఆయన ఏ బూతులు పట్టుకోలేదు. ఈరోజు చాలా మంది సమాజాన్ని ఎలా చేపిస్తున్నా తెలుసా? నేను వాడిని తిడతాను, వీడిని తిడతాను, వాడిని తిడతాను, నేను క్రీస్తు తిడతానంటే నేను తిడితే ఎవడరా మారేది? తిడితే ఎవడ మారతాడు? తిట్టినోడి దగ్గరికి వస్తాను నీ మాట వినడానికే. నువ్వు స్వార్థ ఎలా చెప్పగలవు? తిట్టినోడికి ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు బయట కనబడతా, ఎప్పుడు వేసేద్దామని చూస్తారో నీకంటే దుర్మార్గుల వాళ్ళు. మరి ఎప్పుడు అయ్యా నువ్వు సువార్త చెప్పి క్రీస్తు పరిమళ సువాసనగా నువ్వు వెదజల్లే ఒక పరిమళ తైలం చాలా మంది క్రీస్తును ఒక శత్రువులాగా, క్రీస్తును వేతరులకు ఎలా చూపిస్తున్నారంటే ఒక దెయ్యంలాగా, లేకపోతే ఒక అపవాదిలాగా చూపిస్తున్నారండి. మట్టుకు అంతం వారి మీద వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి.